అందరికీ నమస్కారం. నేను రత్నమాల, న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం మానసిక ఆరోగ్యంపై ఆహారం యొక్క ప్రభావం కోసం తెలుసుకుందాం. మీకు తెలుసా, మీరు తినే ఆహారం మీ భావోద్వేగాలను, మీరు ఎలా ఆలోచిస్తారో మరియు ప్రతిరోజు మీరు ఎంత ఉత్సాహంగా లేదా దిగులుగా ఉన్నారు అన్న విషయాలను ప్రభావితం చేస్తుంది. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని లోతుగా తెలుసుకోబోతున్నాం: మానసిక ఆరోగ్యంపై ఆహారం యొక్క పాత్ర గురించి. మనం ఈ వీడియోలో మీరు తీసుకునే ఆహారం యాంగ్జైటీ, డిప్రెషన్ మరియు దృష్టి కేంద్రీకరణపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకోబోతున్నాం. మీరు ఊహించలేని అసౌకర్యం, అలసట లేదా భావోద్వేగపరంగా తడబడినట్టుగా అనిపిస్తే ఈ వీడియో మీకు నిజమైన కారణాలను అర్థం చేసుకునేలా సహాయపడుతుంది. నంబర్ 1, గట్ మరియు మెదడు మధ్య సంబంధం. మీ గట్ మరియు మీ మెదడు ఎప్పటికప్పుడు పరస్పర సంభాషణలో ఉంటాయి. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. ఇది 2 దారుల సంభాషణ మార్గం. ఇది జీర్ణ వ్యవస్థను మీ మెదడుతో కలుపుతుంది, ముఖ్యంగా వేగస్ నర్వ్ ద్వారా. నిజానికి హ్యాపీ హార్మోన్ అయిన సెరోటోనిన్ 90% మీ గట్లోనే ఉత్పత్తి అవుతుంది. మీ గట్ అసమతుల్యంగా లేదా ఒత్తిడితో ఉంటే ఏమవుతుందో తెలుసా? అది మీ మెదడు కూడా అనుభవిస్తుంది. ఫాస్ట్ ఫుడ్, పంచదార మరియు పూర్ గట్ హెల్త్ ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ కలిగించగలవు. ఇది మీ మానసిక స్థితి మరియు స్పష్టమైన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. నంబర్ 2, ఆహారం మరియు యాంగ్జైటీ. మనం ఇప్పుడు యాంగ్జైటీ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా మీ గుండె వేగంగా కొట్టుకోవడం, లేదా కాఫీ ఎక్కువగా తాగిన తర్వాత, లేదా షుగర్ ఎక్కువగా ఉన్న స్నాక్స్ తినాలనే కోరిక కలిగిన తర్వాత మానసికంగా అయోమయం చెందారా? అది కేవలం ఊహ కాదు, మీ శరీరం నిజంగా ప్రతిస్పందిస్తోంది. యాంగ్జైటీ అనేది భావోద్వేగ ఒత్తిడి వల్లనే వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో అది మీ శరీరంలోని రసాయనిక ప్రభావాలకి స్పందించడం కావచ్చు. ఉదాహరణకి కాఫీని తీసుకుందాం. కాఫీలో ఉండే కెఫీన్ మీ మెదడుని ఉత్తేజితం చేస్తుంది. అది అడ్రినలిన్, కార్టిసాల్ అనే హార్మోన్స్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇవి మీ శరీరంలో ఫైట్ ఆర్ ఫ్లైట్ సమయంలో విడుదల చేసే హార్మోన్స్. కాబట్టి మీరు ఇప్పటికే ఒత్తిడితో ఉంటే కెఫీన్ వల్లనే మీ యాంగ్జైటీ ఎక్కువయ్యే అవకాశం ఉంది. యాంగ్జైటీ పెరగడానికి కారణమయ్యే కొన్ని ఆహారాల కోసం తెలుసుకుందాం. కెఫీన్, షుగర్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, ఆల్కహాల్, రసాయనాలు మరియు రుచి పెంచే పదార్థాలు. సరైన ఆహారంతో మీరు మీ నర్వస్ సిస్టమ్ను శాంతిపరచుకోవచ్చు. వీటిని ప్రయత్నించండి. మెగ్నీషియం. పాలకూర, డార్క్ చాక్లెట్, బాదాంలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. వల్ల కండరాల పనితీరు మెరుగుపడుతుంది, శరీరంలో శక్తి పెరుగుతుంది, గుండె ఆరోగ్యంగా ఉంటుంది మరియు మన మెదడును శాంతిపరచడానికి సహాయపడుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి వాల్నట్స్, అవిసె గింజలు, ఫిష్లో ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెల్దీ హార్ట్ అండ్ బ్రెయిన్కి చాలా అవసరం. ఓట్స్, క్వినోవా వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సెరోటోనిన్ను పెంచుతాయి. నంబర్ 3, ఆహారం మరియు డిప్రెషన్. డిప్రెషన్ గురించి మాట్లాడేటప్పుడు ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఆహారం తీసుకునే విధానం డిప్రెషన్ ఎంత తీవ్రంగా ఉంటుందన్న దాన్ని ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్కు సంబంధించి కీలకమైన పోషకాలు కొన్ని ఇవే. విటమిన్ డి. డిప్రెషన్ ఉన్న వారిలో ఇది తక్కువగా ఉంటుంది. విటమిన్ B12 అండ్ ఫోలేట్ మెదడు నాడీ కణాల్లో సంచార పంపకాన్ని ఉత్పత్తి చేయడంలో అవసరం. ఐరన్ అండ్ జింక్ మెదడు పనితీరుకు సహాయపడతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి డిప్రెషన్ లక్షణాలను తగ్గిస్తాయని పరిశోధనల్లో తెలిసింది. ఆహారం తీసుకునే విధానం. మన ఆహారంలో గింజలు, పండ్లు, కూరగాయలు, తేలికపాటి ప్రోటీన్లు మరియు ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోవాలి. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుందని వైద్యులు నిరూపించారు. స్మైల్స్ అనే అధ్యయనంలో డిప్రెషన్ ఉన్న వాళ్ళు తాము తీసుకునే ఆహారం మెరుగుపరిచిన తర్వాతే వారు మెరుగైన ఫలితాలను పొందారని తెలిసింది. నంబర్ 4, ఆహారం, ఫోకస్ మరియు బ్రెయిన్ ఫాగ్. మీరు పని ప్రారంభించడానికి కూర్చుంటే మీ మెదడు పనిచేయడం లేదు అని అనిపిస్తుందా? అది కేవలం నిద్ర లేకపోవడం వల్ల కాదు, మీరు తీసుకునే ఆహారం వల్ల కూడా కావచ్చు. మీ ఫోకస్ని తగ్గించే ఆహారాలు. షుగర్ ఎక్కువగా ఉండే బ్రేక్ఫాస్ట్. ఇవి బ్లడ్ షుగర్ను ఒక్కసారిగా పెంచి వెంటనే తగ్గించేస్తాయి. అధికంగా ప్రాసెస్ చేసినవి మరియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే మధ్యాహ్నపు భోజనాలు. ఆహారం తీసుకోవడం మానేయడం, తగినంతగా నీరు తీసుకోకపోవడం, ఇవన్నిటి వల్ల మీ ఫోకస్ తగ్గుతుంది. ఫోకస్ మెరుగుపరిచే ఆహారాలు. ఎగ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నట్స్ అండ్ సీడ్స్, బెర్రీస్ యాంటీఆక్సిడెంట్స్ మరియు మెదడు రక్షణ కోసం. గ్రీన్ టీ ఇందులో ఉండే ఎల్-థియానిన్ మనసు శాంతిగా ఉంచుతుంది. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు.
ఇవి శక్తిని స్థిరంగా ఉంచుతాయి మరియు బ్రెయిన్ ఫాగ్ను నివారిస్తాయి. నంబర్ 5, మానసిక ఆరోగ్యానికి సహాయపడే జీవనశైలులు. ఆహారం మాత్రమే కాదు, నిద్ర, ఒత్తిడి ఇవన్నీ కలిసి మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. నిద్ర. తక్కువ నిద్ర వల్ల ఆకలి హార్మోన్స్ మరియు మానసిక స్థితి దెబ్బతింటాయి. ఎక్సర్సైజ్. ఇది శరీరంలో అడ్రినలిన్ను పెంచుతుంది, అలాగే మెదడు ఆరోగ్యానికి ఉపయోగపడే రసాయనాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. సన్లైట్. రోజుకి 15 నుంచి 20 నిమిషాల సన్లైట్ను తీసుకోవడం వల్ల విటమిన్ డి మరియు మనస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మైండ్ఫుల్ ఈటింగ్. నెమ్మదిగా తినడం జీర్ణక్రియలో సహాయపడుతుంది. మీరు ఆందోళన, మనస్తాపం లేదా మానసిక అలవాటుతో బాధపడుతున్నట్టయితే మీరు తీసుకునే ఆహారాన్ని తక్కువగా భావించకండి. యువర్ బ్రెయిన్ ఇస్ బిల్ట్ ఫ్రమ్ వాట్ యు ఫీడ్ ఇట్. మీరు తినే ఆహారం ఆధారంగానే మీ మెదడు నిర్మాణించబడుతుంది. ధన్యవాదాలు.